ఇలాంటి జోనర్ ప్రభాస్ గారు మళ్ళీ మళ్ళీ అయితే ట్రై చేయరు. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా చూసేసేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజు మనం రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన రాజా సాబ్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ సినిమా విషయానికి వస్తే ఇది ఒక హర్రర్ కామెడీ ఫ్యాంటసీ జోనర్కి సంబంధించిన సినిమా. ఈ జోనర్లో ప్రభాస్ గారు ఫస్ట్ టైం నటించారు. యాజ్ యూజువల్గా ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ అండ్ లుక్స్ ఈ సినిమాలో అయితే చాలా బాగున్నాయి. చాలా రోజుల తర్వాత మనం ప్రభాస్ గారి నుంచి ఒక మంచి కామెడీని అయితే మనం ఈ సినిమాలో చూడొచ్చు. అలాగే హీరోయిన్లు వాళ్ళ పాత్ర ఎంతవరకో అంతవరకే నటించారు. ఇక కమెడియన్స్ విషయానికి వస్తే వీటీవీ గణేషన్, సత్య ప్రభాస్, సీను, సప్తగిరి వీళ్ళు ఓకే, అక్కడక్కడ నవ్వించడానికి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా అయితే కామెడీ అయితే ఓకే. అండ్ సత్య, ప్రభాస్, సీను అండ్ సప్తగిరి మేకప్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా అక్కడక్కడ 2-3 రకాలుగా కనిపిస్తారు. ఆ మేకప్ ఏమో తనకు కూడా పెద్దగా సెట్ కాలేదు. ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ ముందు వరకు ఏదో అలా కామెడీ ప్లస్ హీరోయిన్స్తో డ్యూయట్స్, రొమాన్స్ అలా సాగుతూ పోతుంది. ఇంటర్వెల్ ముందైతే మనకు ఒక హై ఎమోషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కాడి నుంచి సినిమా మొత్తం ఆ బంగ్లా ఆ కోటలోనే జరుగుతుంది. అక్కడ మన సంజయ్ దత్ హీరో గారి తాత, ఆయన స్టోరీ అక్కడంతా జరుగుతుంది. ఆయన అక్కడ ఎందుకున్నాడు, ఏం చేశాడు, ఆయన వీళ్ళని తన మాయాజాలంలోకి ఎలా ఇరికించాడు, ఎలా వీళ్ళతో ఆడుకుంటాడు అనేది మనం ఈ సినిమాలో మెయిన్గా చూడాల్సింది. సినిమా మొత్తం ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఉంటుంది. సో గ్రాఫిక్స్ అయితే చాలా చోట్ల చాలా చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇదైతే కంప్లీట్గా మారుతి ఫిలిం, ప్రభాస్ సినిమా అయితే కాదు. మీరు ప్రభాస్ సినిమాలు ప్రీవియస్ ఎలా ఉన్నాయో సలార్, కల్కి, రెబల్ ఇలా అన్నీ అలానే ఉంటాయనుకుంటే మాత్రం పొరపాటే. ఇది మారుతి తన సినిమా ఎలా అయితే ఉంటుందో కామెడీ హర్రర్ మిక్స్ చేసి అలానే తీశాడు. అంత కొత్తగా అంత అద్భుతంగా అయితే ఏం లేదు. కాకపోతే ఇందులో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమా కొంచెం గ్రాండ్గా ఉంటుంది అంతే. అంతకు మించి మనం ఇందులో చెప్పుకోదగ్గది ఏం లేదు. ఈ సినిమాకి రాజా సాబ్ అనే పేరు కంటే నానమ్మ కళ అని పెట్టుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే హర్రర్ కామెడీ ఫ్యాంటసీ చిత్రాలను ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అంతకు మించి హై ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళే వాళ్ళకి మాత్రం ఈ సినిమా అయితే చాలా డిసప్పాయింట్ చేస్తుంది. నేనైతే నార్మల్గా ఒక కామన్ ఆడియన్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి అయితే వెళ్ళాను. నాకైతే ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు, బాగానే ఉంది అనిపించింది. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఫ్రెండ్స్, సినిమా ఎండ్ అయ్యాక టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు అయితే రాజా సాబ్ పార్ట్ 2 ఉంటుందని కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ అది ఉంటుందా లేదా అనేది ఈ సినిమాకి వచ్చే రిజల్ట్ని బట్టి అండ్ రెవెన్యూని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే పార్ట్ 2 ఉండదు అనిపిస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.